కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 13, 14, 13 నుంచి 16 వరకు చదువుదాం. నా అంతరింద్రియములను నీవే కలుగు చేసితివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగ చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. చిన్న ప్రార్థన. కృపగలిగిన మా యేసయ్య స్తోత్రములు. ఈ మధ్యాహ్న సమయమందు మేము చదువుకున్నటువంటి భాగాన్ని మా కొరకు విరిచి వడ్డించండి. ఈ స్థలంలో నిలబడినటువంటి నేను నిమిత్త మాత్రురాలను. ప్రభువా, నేను పలుకలేను, నేను మాట్లాడలేను, కానీ నీవు నన్ను పిలుచుకున్న పిలుపుని బట్టి ఈ మధ్యాహ్న సమయమందు నన్ను బలపరిచి, ప్రభువా, బిడ్డలందరి కొరకు ఈ వాక్య భాగాన్ని నా ద్వారా, నా నోటి ద్వారా, నా స్వరము ద్వారా విరిచి వడ్డించి బిడ్డలందరినీ కూడా ఆదరించి ధైర్యపరచండి. నీ మాటలు జీవము కలిగినవి. నీ మాటలు బంగారము కంటే కూడా, తేనె కంటే కూడా మధురములైనవి. అటువంటి మధురమైన జీవము కలిగినటువంటి మాటల ద్వారా మమ్మలను బలపరిచి ధైర్యపరిచి మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు ఒక చిన్న అంశాన్ని మీ ముందు ఉంచుతాను. దావీదు భక్తుడు ఇక్కడ 139వ కీర్తనలో చాలా చక్కని మాటను మన కొరకు లిఖించి ఉంచారు. ఆయన అనుభవాన్ని, ఆయన ఎక్స్పీరియన్స్ని ఇక్కడ ఆయన చెప్తా ఉన్నారు. ఏంటంటే, నా అంతరింద్రియములను నీవు కలుగు చేసితివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగు చేసినటువంటి విధము చూడగా భయమును ఆశ్చర్యము నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. నీవు నన్ను కలుగు చేసిన విధం నాకు భయము ఆశ్చర్యం కూడా నాకు పుడుతూ ఉంది. ప్రతి మనిషిని కూడా కలుగు చేసింది ఆయనే. ఆమేన్, హల్లెలూయా. మనము తల్లి గర్భములో పిండముగా ఉండగానే ఆయన మనల్ని చూసి సరి అయినటువంటి విధానంలో ఆయన మనల్ని కలుగు చేసి మనల్ని పుట్టించాడు. ఆమేన్, హల్లెలూయా. ఒక్కసారి మనల్ని మనం చూసుకుంటే అనేక రకాలైనటువంటి అవయవాలతో ప్రభు మనల్ని సృష్టించాడు. మన శరీరంలో ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క ప్రాధాన్యత. ఏ అవయవము లేకుండా కూడా మనిషి యొక్క ఈ యొక్క శరీరం అనేది సంపూర్ణము చేయబడదు. మన శరీరములో ఉండేటువంటి మన యొక్క ఒక్కొక్క అవయవము మనకి అనేకమైనటువంటి ఆత్మీయ పాఠాలు, ఇవి శరీర సంబంధమైన అవయవాలు అయినప్పటికీ కూడా అనేకమైనటువంటి ఆత్మ సంబంధమైన పాఠాలు మనకి మన శరీర అవయవముల ద్వారా నేర్పుతూ ఉన్నాయి, నేర్చుకోవచ్చు కూడా. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. ఈరోజు నేను మన యొక్క శరీరంలో ఉండేటువంటి వ్రేళ్ళు యొక్క ఆత్మీయ పాఠాలు నేర్పుతాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ముక్కు, చెవి, నోరు, గుండె, ఇలా అనే పైకి కనిపించే అవయవాలు ఉన్నాయి. లోపల శరీరంలో నిక్షిప్తమైనటువంటి ఆర్గన్స్, అవయవాలు కూడా ఉన్నాయి. అయితే ఈరోజు మనము చేతి వేళ్ళ గురించి నేర్చుకుందాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరూ చూపించండి ఒకసారి. చేతి వ్రేళ్ళు ఎన్ని ఉన్నాయి? ఈ చేతికి 5, ఈ చేతికి 5, 10 వేళ్ళు ఉన్నాయి. కింద కాళ్ళకి ఒక 5, ఇంకో కాలికి ఒక 5, మొత్తానికి కింద 10 వేళ్ళు. టోటల్గా మనకి 20 వేళ్ళు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొందరికి ఎక్స్ట్రా కూడా ఉంటాయి, కానీ ఇక్కడ ఎవరూ లేరు అనుకుంటున్నాను. ఎక్స్ట్రా ఉన్న వేళ్ళు కలిగిన వారు ఎవరూ లేరేమో. ఉన్నా కూడా మంచిదే, ఎందుకంటే బైబిల్లో కూడా ఎక్కువ వేళ్ళు కలిగినటువంటి వారు కూడా ఉన్నారు. 20 వేళ్ళు మాత్రమే కాదు, ఇంకా చాలా ఎక్కువ వేళ్ళు కలిగినటువంటి వారు కూడా ఫింగర్స్ అంటాం. వ్రేళ్ళు మనం చాలాసార్లు ప్రొనౌన్స్ చేసేటప్పుడు వేలు అంటాం. వేలు కాదు, నిజమైనటువంటి ప్రొనౌన్సియేషన్ వ్రేళ్ళు. అంటే వేకి కింద రావత్తు రావాలి. రావత్తు వస్తే వ్రేలు వస్తుంది. వ్రేలు ఇంగ్లీష్లో అయితే ఫింగర్ లేక ఫింగర్స్ అంటాం. ఓకే. చాలా వేళ్ళు కలిగినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క శారీరక సంబంధమైనటువంటి ఈ ఫింగర్స్ నుంచి, ఈ వ్రేళ్ళు నుంచి మనము కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకుందాం. నిజానికి ఈ వ్రేళ్ళకు కూడా భాష ఉంది కదా. ఈ వ్రేళ్ళకు కూడా భాష ఉంది. ఇప్పుడు హల్లెలూయా చెప్పండి మీరు. హల్లెలూయా అంటే మనకి మాట్లాడడం వస్తుంది కదా. నీకు నాకు మనకి మాట్లాడడం వస్తుంది కాబట్టి ప్రతి మాటను కూడా మన నాలికతో, మన నోటితో, మన స్వరముతో, శబ్దముతో ప్రతి మాట ఎదుటి వారికి మాట్లాడి మనము వినిపింపచేస్తాం. అయితే ఈ సృష్టిలో కొంతమందికి నోరు లేదు. అందుకు బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ప్రతి ఒక్కరిని కలుగు చేసింది ఆయనే. ఎవరిని ఎలా కలుగు చేయడం ఆయనకి ఇష్టమో అలాగే కలుగు చేస్తాడు. వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దేవుని యొక్క చిత్తాన్ని. మన గాడ్స్ విల్ ఏం చేయాలంటే రెస్పెక్ట్ చేయాలి, అంతే. మనము ప్రశ్నించడానికి సరిపోం. దేవుని స్తోత్రం. కొంతమందికి నోరు ఉండదు, మాటలు రావు చిన్నప్పటి నుంచి. అయితే వాళ్ళు కూడా మాట్లాడతారు. ఎలాగా? వాళ్ళ వేళ్ళుతో. మీరు చూసారో లేదో, చిన్నప్పుడు దూరదర్శనంలో ఏ వార్తలు అవి, మోగ వార్తలు వచ్చేవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలా ఏదో చెప్పేవారు, మనకి రాదు. అంటే వేళ్లతో కూడా మాట్లాడొచ్చు, వేళ్లలో కూడా భాష ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను మిమ్మల్ని స్కూల్లో మనము కొన్ని విషయాలు మనం చూస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉండేటువంటి టీచర్ని విద్యార్థులు మిస్ లేక టీచర్, నాకు దాహం వేస్తుంది, నాకు మంచినీళ్ళు కావాలి అని అనడానికి అంటే అంత పెద్ద క్లాస్లో అంత సైలెంట్గా ఉండేటువంటి ఆ క్లాస్ రూమ్లో శబ్దం చేసి అడగడం కంటే కూడా యాక్షన్స్ రూపంలో చెప్తారు. నాకు మంచినీళ్ళు అవుతాయి, దాహం వేస్తుంది, నాకు దాహం వేస్తుందని చెప్పడానికి ఎలా చూపిస్తారు? ఇలా చూపించండి, ఇలా టీచర్ నాకు అంటారు. అలాగే నాకు టాయిలెట్ వస్తుంది అని చెప్పడానికి, లేకపోతే ఇంకొకటి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే వేళ్లలో కూడా ఏముంది? ఎవరికైనా వార్నింగ్ ఇవ్వాలనుకోండి, మాటలు ఉండవు. అంటే ఈ వేలు చెప్పేస్తుంది అవతల వాళ్ళకి, జాగ్రత్త అంటే వార్నింగ్. కొన్నిసార్లు డబ్బులు అని చెప్పడానికి, మనీని మనము మన వేళ్లతో చూపించడానికి ఎలా అంటాం? ఇలా అంటాం. అంటే వేళ్ళు మాట్లాడుతున్నాయి. అలాగే చాలా బాగుంది అని చెప్పడానికి సూపర్. సరే, మనం ఒక్కొక్కసారి మన నోటితో, మన నాలికతో శబ్దం చేసి మాట్లాడకుండా వేళ్ళు కూడా మాట్లాడతాయి. అంటే వేళ్ళకు కూడా భాష ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
హల్లెలూయా. చాలా పనులు కూడా వేళ్ళు లేకుండా చేయడం కొంచెం కష్టం. నేను మొన్న మధ్యన చాలామందిని చూస్తూ ఉంటాం. కొంతమందికి ఫింగర్స్ ఉండవు, ఓన్లీ ఇక్కడ వరకు చేతులు ఉంటాయి. చాలా పనులు వాళ్ళు చేస్తారు. చాలా సంతోషం, దేవునికి స్తోత్రం. వారి టాలెంట్ని బట్టి ఖచ్చితంగా మనం మెచ్చుకోవాలి. కానీ కొన్ని పనులు వేళ్ళు లేకుండా చేయలేం, కష్టమే. ఎగ్జాంపుల్, స్త్రీలు పొద్దున్నే లేచి ఇంటి ముందు ముగ్గు వేసుకుంటారు. ముగ్గు వేయాలంటే ఖచ్చితంగా వేళ్ళు కావాలి. వేళ్ళతో చక్కగా మంచి మంచి డిజైన్స్ వేస్తారు. అలాగే మనము మ్యూజిక్, పియానో వాయించాలంటే ఖచ్చితంగా వేళ్ళ మీదే అంతా ఉంటుంది. అలాగే వేళ్ళు అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ వేళ్ళు ద్వారా కూడా వేళ్ళకు కూడా భాష ఉంది అనేటువంటి విషయము మనము ఇక్కడ జ్ఞాపం చేసుకుంటున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనము ఈ 5 వ్రేళ్లలో నుంచి మనము కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి పాఠాలను మనము నేర్చుకుందాం. మొదటిగా చూడండి, యెషయా గ్రంథం 58వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. 58వ అధ్యాయము 9వ వాక్యాన్ని చదువుదాం. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును. నీవు మొరపెట్టగా ఆయన నేనున్నాను అనును. ఇతరులను బాధించుటయు వ్రేలు పెట్టి చూపి తిరస్కరించుటయు చెడ్డదానిని బట్టి మాట్లాడుటయు నీవు మాని. చదవమ్మా 10 కూడా. ఆశించిన దానిని ఆకలిగొని వానికి ఇచ్చి శ్రమ పడిన వానిని తృప్తిపరచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నము వలె నుండు. చాలమ్మా, దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా ఒక వేలు గురించి నేర్చుకుందాం. ఇక్కడ ఏ వేలు కనపడుతుందంటే వ్రేలు పెట్టి చూపి తిరస్కరించుటయు. ఇప్పుడు మొదటి వేలు ఏంటా వేలు? మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే తిరస్కరించే వ్రేళ్ళు. మొదటి వేలు ఏంటండి? కొంతమందికి ఎలా ఉంటుందంటే తిరస్కరించే వేలు ఉంటుంది. తిరస్కరించడం, ఈ తిరస్కరించడం అనేటువంటి ఆ పదాన్ని ఇంకా మనం బాగా అర్థం చేసుకోవాలంటే లెక్క చేయకపోవడం. తిరస్కరించడం అంటే లెక్క చేయకపోవడం. లేకపోతే మనము ఇదే తిరస్కరించుట అనేటువంటి ఆ మాటను గనక మనము వేరొక వర్షంలో ఉండేటువంటి బైబిల్లో మనం చదివినప్పుడు, అది ఇంగ్లీష్ కానీ మరొక బైబిల్లో మనం చదివినప్పుడు, ఈ తిరస్కారము అనేటువంటి ఆ మాట దగ్గర వాల్యూ అనే మాటను మనం చూస్తాం. వాల్యూ అంటే విలువ ఇవ్వకపోవడం. వాల్యూ అంటే విలువ ఇవ్వకపోవడం. అలాగే మనము ఆ తిరస్కారం అనేటువంటి మాట దగ్గర ఇంకొక మాటను మనం చూడగలము, రెస్పెక్ట్ అనే మాటను కూడా చూస్తాం. అంటే గౌరవం ఇవ్వకపోవడం, గౌరవించకపోవడం. కొంతమందికి ఎలాంటి వేలు ఉంటుందంటే తిరస్కరించే వేలు ఉంటుంది, లేక ఇతరులను మరి గౌరవించకుండా వారికి విలువ ఇవ్వకుండా ఉండేటువంటి వ్రేలు వరకు ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇలాంటి స్వభావం ఉంటుంది. తిరస్కరించేటువంటి ఆ యొక్క స్వభావము మనలో ఉండకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొంతమందికి ఇంక ఇదే పని, వేరే పని ఉండదు. ఏంటంటే వాళ్ళలో ఉండేటువంటి లోపాలు వారు చూసుకోరు. పైపెచ్చు ఇతరుల్లో ఉండేటువంటి లోపాలను చూసి పద్దాక వారిని తిరస్కరిస్తూ ఉంటారు. వారికి అసలు విలువ ఇవ్వరు, వారిని రెస్పెక్ట్ చేయరు, గౌరవించరు, వారిని లెక్కలేనితనంగా చూస్తూ ఉంటారు. అయితే ఇలాంటి తిరస్కారపు వ్రేలు మనలో ఉందేమో, అలాంటి తిరస్కారము చేసేటువంటి స్వభావము మనలో ఉందేమో మనం చూసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట రాయబడతా ఉంది. సామెతల గ్రంథంలో నుంచి 14వ అధ్యాయము చూడండి ఒకసారి, 21వ వచనం.
సామెతల గ్రంథము 14వ అధ్యాయము 21వ వచనం. తన పొరుగు వారిని తిరస్కరించువాడు పాపము చేయువాడు. తన పొరుగు వానిని తిరస్కరించువాడు ఎవరంట? తిరస్కారం చేసేటువంటి ఆ వ్రేలు, ఇతరులను తిరస్కారం చేసేటువంటి ఆ స్వభావం ఉంటే వాడు పాపము చేయవాడు. అంటే తిరస్కారం చేయడం కూడా ఒక రకమైనటువంటి పాపమే అని మీరు ఎరుగుదురా? పాపము అని అంటే మన దృష్టిలో వేరే రకంగా ఉంటుంది. బాగా డ్రింకింగ్ చేయడం, స్మోకింగ్ చేయడం, వ్యభిచారం చేయడం, జారత్వం చేయడం, ఇదే పాపము అని అనుకుంటారు. అయితే తిరస్కారము చేయువాడు కూడా వేరొకరికి గౌరవం ఇవ్వకుండా, వేరొకరికి విలువ ఇవ్వకుండా, వేరొకరిని లెక్కలేనితనంగా పరిగణిస్తూ వారిని ప్రతి చిన్న పెద్ద విషయానికి తిరస్కరిస్తూ ఉండేటువంటి వారు కూడా పాపము చేసేవారే, వారు కూడా పాపములో ఉన్నవారే అని బైబిల్ ఈరోజు చెప్తా ఉంది. ఒకవేళ అలాంటి ఒక తిరస్కారం చేసేటువంటి స్వభావం నీకు ఉందేమో ఒక్కసారి పరిశీలన చేసుకో. నీ ఇంటిలో ఎవరిని కూడా తిరస్కారం చేయొద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యోబు భక్తుడు ఒక మాట అంటూ ఉన్నాడు. యోబు గ్రంథంలో నుంచి 12వ అధ్యాయము 5వ వచనం. యోబు గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదువు తల్లి. దుర్దశ నొందిన వానిని తిరస్కరించుట క్షేమము గల వారు యుక్తము అనుకుందురు, కాలుజారు వారికి తిరస్కారము కనిపెట్టుచున్నది. చూడండి, 12వ అధ్యాయం 5వ వచనంలో యోబు భక్తుడు అంటా ఉన్నాడు, దుర్దశ నొందిన వానిని తిరస్కరించుట. అంటే దుర్దశ ఆల్రెడీ దశ బాలేదు, దశ బాలేదు, దుర్దశలో ఉన్నారు, చెడ్డ దశలో ఉన్నారు. అలాంటి వారిని తిరస్కరించడం, అలాంటి వారిని గౌరవించకపోవడం, అలాంటి వారికి విలువ ఇవ్వకపోవడం అనేది క్షేమము కలిగినటువంటి వారు ఏమనుకుంటారంటే అది యుక్తమే, అది మంచి పనే. ఎందుకంటే వారు క్షేమంగానే ఉన్నారు, వారు మంచి దశలో ఉన్నారు, వారు ఎదుగుదలలో ఉన్నారు, వారు అభివృద్ధిలో ఉన్నారు, వారు పై స్థాయిలో ఉన్నారు, వారి స్టేటస్ అది బాగానే ఉంది, బాగానే సంపాదించుకున్నారు. అలాగా వారి స్టేటస్ బాగున్నప్పుడు, వారి క్షేమము కలిగి ఉన్నప్పుడు, వారి దశ బాగున్నప్పుడు, వారి అభివృద్ధి పొందుతున్నటువంటి ఆ స్థితిలో ఉన్నప్పుడు క్రింద దశలో, దుర్దశలో, చెడ్డ దశలో, పడిపోయినటువంటి దశలో ఉన్నటువంటి వారిని చూసినప్పుడు వారిని తిరస్కరించడం అనేది యుక్తమే, మంచిదే, తెలివైనటువంటి పనే అని భావిస్తూ ఉంటారు. అయితే అది మంచిది కాదు. నీవు క్షేమంగా ఉంటే ఉన్నావుగాక, నీవు పరిస్థితుల్లో ఉంటే ఉన్నావుగా, దేవుని యొక్క కృపను బట్టి నీవు అభివృద్ధి స్థాయిలో, అభివృద్ధి పదములో ఉంటే ఉన్నావు గనుక, కానీ క్రింద స్థితిలో ఉన్నటువంటి వారిని, నీకంటే మరి క్రింద స్థితిలో ఉన్నటువంటి వారిని, దుర్దశలో ఉన్నటువంటి వారిని చూసి నీవు తిరస్కరించకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే కూడా పెద్దవాళ్ళు ఒక సామెత చెప్తారో, బళ్ళు వాడలు అవ్వచ్చు, వాడలు బళ్ళు కూడా అవ్వచ్చు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. ఇప్పుడు నువ్వు వాడ మీద ఉన్నావని, లేకపోతే ఇంకా పై స్థాయిలో ఉన్నావని, సైకిల్ మీద వెళ్తున్నటువంటి వారిని, నడుచుకుంటూ వెళ్తున్నటువంటి వారిని చూసి నువ్వు హేళన చేయకూడదు, తిరస్కరించకూడదు. ఇంతేనా నీ స్థితి? ఇంకెప్పటికీ బండి కూడా కొనుక్కోవా? ఇంకెప్పటి కూడా సైకిల్ కూడా కొనుక్కోవా? ఇంకెప్పుడు అద్దిళ్ళులైనా సొంత ఇళ్ళు కొనుక్కోవా? ప్రేయర్ చేయి. నువ్వు కారులో తిరుగుతున్నావు కదా, నువ్వు వాళ్ళ మీద తిరుగుతున్నావు కదా, ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నటువంటి వారి కొరకు నువ్వు ప్రార్థన చేయి. వారు కూడా ఒక సైకిల్ కావాలని, వారు కూడా ఒక బండి కావాలని ప్రార్థన చేయి. అంతేగాని వారిని తిరస్కరించేటువంటి అధికారం, తిరస్కరించేటువంటి రైట్ లేదు. వారి వ్యాపారాల్లో నష్టపోయినప్పుడు కానివ్వండి, లేక వారు చేస్తున్నటువంటి వృత్తిలో, వారి పనిలో నష్టపోతూ ఉన్నప్పుడు కానివ్వండి, వారిని చూసి తిరస్కరించకూడదు. పైపెచ్చు ఇలా తిరస్కరించేటువంటి వారు యుక్తమని,
ఇది మంచి విషయమని, చాలా తెలివైనటువంటి పని అని అనుకుంటారంట. బైబిల్ చెప్తుంది. ఎందుకంటే ఇక్కడ ఈ మాట మాట్లాడుతూ ఉన్నప్పటికీ యోబు గారు చాలా దురదశలో ఉన్నారు. ఆయన దశ ఒక్కసారిగా తిరిగిపోయింది. కోటీశ్వరుడిగా, ఆ యొక్క చుట్టుపక్కలే కూడా కోటీశ్వరుడిగా పేరుగాంచినటువంటి ఆయన ఇప్పుడు ఒక్క రూపాయి కూడా లేకుండా అయిపోయింది. ఎంతో పెద్ద కుటుంబము, ఒక భార్య, 10 మంది పిల్లలు, దాసులు దాసీలు, బోళ్ళంతమంది పనివారు, బోళ్ళంత పశు సంపద, చాలా పెద్ద కుటుంబము. అయితే ఒక్కసారిగా దశ తిరిగిపోయింది. ఒంటరి వాడైపోయాడు. భార్య ఉన్నప్పటికీ కూడా ఆవిడ లేనట్టే. దశ మారిపోయింది. దుర్దశలో ఉన్నాడు. కాబట్టి ఆ దుర్దశలో ఉన్నప్పుడు కొంతమంది వచ్చి బోడి సలహాలు ఇస్తూ ఉంటారు. ఏ సలహాలు? నిజమే. దుర్దశలో ఉన్నప్పుడు అలా చేసావా, ఇలా చేసావా. మనకు కూడా ఇలాంటి వారు తారసపడుతూ ఉంటారు. ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు, ఏదైనా పని చేస్తూ ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లే కట్టుకుంటున్నాం అనుకోండి. ఇల్లు కట్టుకుంటున్నాం, ఇల్లు స్టార్ట్ చేసాం అనుకుందాం. ఎవరినైనా ఏదైనా సహాయం అడిగేస్తామేమో, అమ్మో వీళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు, కొద్ది గొప్ప సహాయం అడిగేస్తారేమో అని చెప్పి అప్పటి నుంచి మన దరిదాపుల్లో కూడా కనపడరు. నిజం. ఆ టైంలో కనుక నీకు కనపడ్డారు అనుకుంటే, ఆ టైంలో కూడా దుర్దశలో కూడా నీ వెంట ఉన్నారనుకోండి, వాళ్ళు నీ యొక్క శ్రేయాభిలాషులు అని మాత్రం మర్చిపోవద్దు. దుర్దశలో ఉన్నా, నీవు అవసరతలో ఉన్నప్పుడు నీ వెంటే ఉంటారు చూడు, వాళ్ళు నీకు బాగా కావలసిన వాళ్ళని గుర్తుపెట్టుకో. వాళ్ళని ఎప్పటికీ మోసం చేయొద్దు. కానీ అప్పుడు దాకా మన చుట్టూనే తిరుగుతూ మేమున్నాం అంటూ సరిగ్గా దురదశలో ఉన్నప్పుడు, అవసరం వచ్చినప్పుడు అడ్రస్ లేకుండా పోతారు చూడండి, వాళ్ళ మాత్రం జీవితంలో నమ్మొద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అడ్రస్ ఉండరు. ఇంకా అంతా అయిపోయిన తర్వాత, ఇల్లు కట్టేసిన తర్వాత, పెయింట్లు వేసేసుకున్నాక, సీలింగ్ వేసేసుకున్నాక, వైరింగ్ చేసేసుకున్నాక, ఓపెనింగ్ అంతా అయిపోయాక, టైల్స్ కూడా అప్పుడు వస్తారు వచ్చి, అయ్యో నాకు చెప్పాల్సింది సీలింగ్ కూడా నాకు తెలుసు, ఈ సీలింగ్ కూడా మనకు బాగా తెలుసు, నాకు చెప్పాల్సిందే, నేను చేయించేద్దును కదా, ఆ వైరింగ్ కూడా తెలుసు, ఆ టైల్స్ మాస్టర్ తెలుసు, అంతా అయిపోయాక. కానీ అవసరం వచ్చినప్పుడు మాత్రం మనతో ఉండరు. అలాంటి వాళ్ళు మీకు తారసపడతారా? అలాంటి వారు మీకు తెలుసా? ఉంటారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఒకరు ఉంటారు అలాంటి వాళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దుర్దశలో ఉన్నప్పుడు, అవసరంలో ఉన్నప్పుడు, క్రింద స్థితిలో ఉన్నప్పుడు వచ్చి చెప్పాను కదా, బోడి సలహాలన్నీ ఇస్తూ ఉంటారు. సరే విను అంతే, ఎవరైనా వినడం వరకే మన పని. దేవునికి స్తోత్రం. ఇఫ్ ఇట్ ఈస్ రియల్లీ నీడెడ్ ఫర్ యూ, నిజంగా ఆ యొక్క అది నీకు అవసరమా అనుకుంటే తీసుకో. ఆ సలహా నీకు అవసరమో, నీకు మంచి చేస్తుంది అనుకుంటే తీసుకో, తప్పలేదు. దేవునికి స్తోత్రం. కానీ అలాంటి దురదశలో ఉన్నటువంటి వారిని చూసి తిరస్కరించొద్దు. వారు విలువలేని వారిగా పరిగణించొద్దు. వారిని నువ్వు తక్కువ చేసి చూడొద్దు. వారిని అగౌరవంగా నువ్వు మాట్లాడొద్దు, అగౌరవంగా చూడొద్దు. ఇది పాపము. పైపెచ్చు ఇది చాలా తెలివైన పని అనుకుంటున్నారు, పాపం. నీకంటే ఆఫీస్లో కానీ, లేక మరి ఇంకెక్కడైనా పనిచేసే చోట కానీ నీకంటే క్రింద వారు, వారిని తిరస్కారంగా మాట్లాడొద్దు, వారి విలువ లేని వారిగా చూడొద్దు. ప్రతి మనిషి కూడా దేవుని అడుక్కునేవాడు కూడా దేవుడి సృష్టి. అంబానీ కూడా దేవుడి సృష్టి. ఈ భూమి మీద కళ్ళు చేయబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుని సృష్టి. మరి మనుషులు దేవుని దృష్టిలో విలువైన వారానికి మారిన వారా? ఆయన దృష్టిలో అందరూ కూడా చాలా ప్రేషియస్, చాలా విలువైనటువంటి వారు. మనం కూడా చాలా విలువైనటువంటి వారు. దేవుని దృష్టిలో ఆయన ఎంతో విలువైనటువంటి వారిగా చేస్తున్నాడు. ఆ మనుషులను తిరస్కరించడానికి నువ్వెవరు? వాళ్ళని
వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడానికి నువ్వెవరు? పరోక్షంగా నువ్వు వాళ్ళని తక్కువ చేసి మాట్లాడుతున్నా, పరోక్షంగా నువ్వు వాళ్ళని అవమానిస్తున్నా, పరోక్షంగా నువ్వు మరి వారిని అగౌరవంగా మాట్లాడుతూ ఉన్నా, తిరస్కరిస్తున్నా. ఎవరిని నువ్వు తిరస్కరిస్తున్నట్టు, ఎవరిని అగౌరవపరుస్తున్నట్టు, ఎవరిని లెక్కలేని తనగా చూస్తా ఉన్నట్లంటే దేవుని సృష్టిని, ఆయన యొక్క బలమును, ఆయన యొక్క జ్ఞానమును నువ్వు తిరస్కరిస్తా ఉన్నట్టే. దేవునికి స్తోత్రం. అందుకే పరిశుద్ధ గ్రంథంలో అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 41వ వచనంలో ఒక మాట ఉంటుంది, చదవమ్మ ఒకసారి. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 41వ వచనం. ఇదిగో తిరస్కరించు వారలారా, ఇదిగో తిరస్కరించు వారలారా ఆశ్చర్యపడుడి, నశించుడి. మీ దినములలో నేను ఒక కార్యము చేసేదను, ఆ కార్యము ఒకడు మీకు వివరించినను మీరెంత మాత్రమును నమ్మరు అని. చూడండి, తిరస్కరించేటువంటి వారలారా, ఒకరిని తిరస్కారంగా మాట్లాడుతున్నటువంటి వారలారా, ఒకరిని అగౌరవపరుస్తూ విలువలేనటువంటి వారిగా పరిగణిస్తున్నటువంటి వారలారా, ప్రభువు చెప్తా ఆశ్చర్యపడుడి. ఇంకో మాట ఏంటండి, చాలా భయంకరమైన మాట. ఏంటది? నశించండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నశించుడి అంటే తిరస్కరించే వారికి వచ్చేది ఏంటి? ఫైనల్ జడ్జిమెంట్ ఏంటి? నాశనం. ఫైనల్ తీర్పు నాశనం. ఈరోజు నువ్వు బాగున్నావని, ఈరోజు సూట్లు బూట్లు వేసుకుంటున్నావని, మరి ఒంటి నిండా నగలు ధరించుకుంటున్నావని, మంచి డాబాలో ఉంటున్నావని, మంచి కారులో తిరుగుతున్నావని నువ్వు ఒకరిని చూసి తిరస్కరిస్తూ ఉన్నావు కదా, ఒకరిని చూసి లెక్కలేని తనంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు కదా, ఒకరిని చూసి చాలా విలువ తక్కువ వారిగా చూస్తూ ఉన్నావు కదా. ఇదిగో నీకేంటి తెలుసా? నాశనం, ద ఫైనల్ జడ్జ్మెంట్. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్త. మొదటి వ్రేలు ఏంటండి? తిరస్కరించే వేలు. అందరూ చెప్పండి, ఏ వేలు? తిరస్కరించే వేలు. ఒకవేళ ఆ తిరస్కరించే వ్రేలు మనకుందేమో ఏం చేయాలి మనం? అందరిని ఇలా వేలెత్తి చూపించే వేలు అనమాట తిరస్కరించే వేలు. ప్రతి ఒక్కరిని ఇలా పాయింట్ అవుట్ చేయడం. నాట్ యువర్ జాబ్, అది నీ పని కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అసలు తీర్పు తీర్చడానికి, తిరస్కరించడానికి నువ్వెవరు? తీర్పు తీర్చేవాడు ఒకడున్నాడు, ఆయనే తీర్పు తీర్చుతాడు. సకల ప్రజలకు, సకల మానవాళికి తీర్పు తీర్చేది ఆయనే. ఆమేన్, హల్లెలూయా. ఎవరికి తీర్పు తీర్చొద్దు, ఎవరిని తిరస్కరించొద్దు, ఎవరిని పాయింట్ అవుట్ ఇలా వేలు పెట్టి చూపించొద్దు. చాలా పాతది అయినా మనం కొత్తగా చెప్పుకుందాం. ఏంటి తెలుసా? ఇలా నువ్వు ఒకరిని పాయింట్ అవుట్ చేస్తే నీకెన్ని చూపిస్తున్నాయి? వెనక్కి 4 చూపిస్తున్నాయి. అంటే నువ్వు వాళ్ళలో ఉండేది ఒకటే చూస్తున్నావు, నీ దగ్గర ఎన్ని ఉన్నాయి? 4 లూప్ హోల్స్ ఉన్నాయి. 4 కాదు, 40 కాదు, 400 కాదు, 4000 అన్న ఉన్నా సరే అవి మాత్రం మనం చక్కగా సమాజ్ చేసేసి 4 లక్షల లూప్ హోల్స్ ఉన్నా సరే మనం దాన్ని భలే కవర్ చేసుకుంటాం కదా. అప్పుడు మాత్రం ఎక్కడి నుంచి వచ్చేస్తాయో మనుషులకి తెలివితేటలో, ఎక్కడ లేని జ్ఞానం అన్ని చక్కగా కవర్ చేసేసుకుని, అబ్బే అస్సలు నేను చాలా ఉత్తమురాల్ని, చాలా ఐ ఆమ్ ద గ్రేట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అన్నట్టుగా, నేనే గొప్పదాన్ని ప్రపంచవ్యాప్తంగా అన్నట్టుగా మన అన్నీ కవర్ చేసేసుకొని పక్క వాళ్ళలో, పక్క గృహాలలో, పక్క బ్రతుకులలో వేలు పెట్టి చూపిస్తావు. నువ్వు తిరస్కారం చేస్తా ఉన్నావు. నువ్వు జాగ్రత్త, నాశనం, అది పాపం. దేవుని స్తోత్రం చెప్పండి. రెండవది కూడా మనం జ్ఞాపం చేసుకుందాం. చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. బరువులు మనుషుల భుజముల మీద వారు పెట్టుదురే కానీ తమ వ్రేలితో నైనను వాటిని కదిలింపనొల్లరు. చాలమ్మా. మోయ సఖ్యము కాని భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద వారు పెడతారు, కానీ తమ వ్రేలితోనైనను వాటిని కదిలింపలరు. ఎవరి గురించి మాట్లాడే మాట ప్రభువారు అంటే, అక్కడ ఉన్నటువంటి శాస్త్రుల గురించి, పరిసయ్యుల గురించి మాట్లాడారు. ఎవరి శాస్త్రులు, పరిసయ్యులు?
మేము మాత్రమే పరిశుద్ధులము, మాకు మాత్రమే వాక్యం తెలుసు అని భ్రమలో బ్రతికేస్తున్నటువంటి వారు. అంటే చాలా నిష్టగా, చాలా గరిష్టంగా, చాలా మరి కట్టుబాట్లతో వారు ఉంటారు ఈ శాస్త్రులు పరిస్థితి. వాళ్ళను ఉద్దేశించి ప్రభు అంటున్నారు, వాళ్ళు పెద్ద పెద్ద ప్రసంగాలు చేస్తారు. ఏ ప్రసంగాలు? పెద్ద పెద్ద ప్రసంగాలు చేస్తారు. చాలా ఖండితముగా ఆజ్ఞాపిస్తారు. ఇది చేయడం తప్పు, ఇది చేయడం పాపం అని చాలా ఖండితంగా, చాలా గంభీరంగా చెప్తారు. మీరు అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు, అలా చేయకూడదు, ఇలా చేయకూడదు, అలా వెళ్ళకూడదు, ఇలా వెళ్ళకూడదు, ఇది తినకూడదు, అది తినకూడదు అని చాలా ఖండితంగా, గంభీరంగా ఆజ్ఞాపిస్తూ వారు ప్రకటనలు చేస్తారు. కానీ వారి విషయం వచ్చేటప్పటికే మీ మీద మోయలేనంత భారాలు మోపేస్తారు. పరిశుద్ధంగా ఉండండి, నీతిగా ఉండండి, యథార్థంగా ఉండండి, పాపం చేయొద్దు, దిక్కులు చూడొద్దు, వంకర త్రోవలో నడవద్దు, ఇలాగ రకరకాలైనటువంటి మోయలేనటువంటి భారాలు మీ మీద మోపుతారు పెద్ద పెద్ద ప్రసంగాలు చేసి. కానీ వారు తమ వ్రేలితో నేనను, ఇంకోటి ఉంటుంది, వారి యొక్క చిటికనతో నేను అంటే ఇచ్చినతో అయినను ఏం చేయరంట, వారు వాటిని కదిలింపనొల్లరు. వారి విషయంకి వచ్చేటప్పటికి మాత్రం వారు దాన్ని ఆచరించరు, చెప్పడానికి మాత్రం గంభీరంగా ఉంటారు. ఈ వ్రేలును మనం ఏమంచవచ్చు అంటే భారము మోయని వ్రేళ్ళు అంత. చెప్పండి ఏంటిది? మొదటిది ఏంటని చెప్పాను? మొదటిది అప్పుడైపోయిందా? మొదటి వేలేంటి? తిరస్కరించే వ్రేలు. రెండోది ఏంటి? భారము మోయని వ్రేలు. రెండోది భారము మోయని వ్రేలు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. భారము అనే యొక్క పదంలో ఇంకొక అర్థాన్ని మనం వెతకాల్సి వస్తే భారము బాధ్యత అని కూడా మనం చెప్పుకోవచ్చు. భారము మోయలేనటువంటి వారిగా, బాధ్యతలు మోయలేనటువంటి వారిగా ఉంటారు. అలాంటి స్వభావం ఉంటుంది. గృహంలో ఎప్పుడు కూడా వేరొక మీద భారాన్ని వేసేస్తూ ఉంటారు. వీళ్ళు మాత్రం బిందాస్గా ఉండాలి, ఎలా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, ఏ టెన్షన్ తీసుకోరు అసలు. ప్రతిదీ ఒక పార్ట్నర్ ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ భర్త ఉన్నాడు అనుకోండి, భార్య మీద వేసేస్తాడు. కొన్ని నువ్వే చూసుకో అమ్మాయి, భారంతా బాధ్యత అంతా నెట్టేస్తాడు. కొన్ని ఇళ్లలో భార్యలు ఉన్నారనుకోండి, మొత్తం టోటల్గా వాళ్ళ మీదకి నెట్టేస్తారు భారం అంతా. సొంతంగా బాధ్యతలు తీసుకోవాలి. దేవుని స్తోత్రం. భారాలు మోయాలి. నిజానికి పురుషుడు తమ భార్య బాధ్యతల్ని అన్న భర్త తీసుకోవాలి. నాడు చాలా గ్రహాలు చూస్తా ఉన్నాము. మరి ఏమండి క్షమించండి భర్త, కానీ కొన్ని ఇళ్లలో చెప్తా ఉన్నాను, అందరి ఇళ్లలో అంటలా. కొన్ని ఇళ్లలో చాలా మంది మన స్త్రీలు వచ్చి ఉంటారు కాబట్టి విషయం మాకు తెలుస్తూ ఉంటుంది. కొన్ని గ్రహాలు ఎలా ఉంటుందంటే భర్త అస్సలు పట్టించుకోడు, పనిపోడు, సంపాదన ఉండదు. పోనీ ఏదైనా ఏదో ఒక రోజు సంపాదించుకుని వస్తే 100,000 సంపాదించుకొస్తే అది అతని త్రాగుడికే సరిపోతుంది. భార్యకి కావలసినటువంటి అవసరాలు తీర్చలేడు ఆ భర్త. వివాహ సమయంలో అది ఏ వివాహమైనా, క్రైస్తవ వివాహమైనా, అన్య వివాహమైనా సరే కొన్ని ప్రామిసెస్ వాగ్దానాలు ఉంటాయి. చేసే ముందు కష్టంలో, నష్టంలో, దుఃఖంలో అన్నిలో నేను నీకు తోడుగా ఉంటానని ప్రామిస్ చేస్తాడు భర్త. కానీ ఆ ప్రామిస్ నిలబెట్టుకోలేరు, భార్య యొక్క అవసరం తీర్చలేరు.
అవసరతలు తీరుస్తున్నాడు కదా అని ఆ భార్యలు మితిమీరినటువంటి కోరికలు కలిగి ఉండకూడదు. ఇది జ్ఞానం కలిగినటువంటి స్త్రీలందరూ కూడా అర్థమవుతుంది. మనమేంటి, నా భర్త సంపాదన ఏంటి, నా భర్త సంపాదనను బట్టే నేను ఆశించాలి, ఒక చీరైనా ఒక నగైనా ఏదైనా. దానిని బట్టి కోరికలు ఉండాలి. కానీ మొత్తానికి మరి భారం తీసుకోకుండా, బాధ్యత తీసుకోకుండా ఉంటారు. ఇక పిల్లల చదువులు ఇంకా అంతే. పిల్లల యొక్క మరి అభివృద్ధి, ఎదుగుదల అసలే ఉండదు. ఇంకా కొన్నిసార్లు గృహంలో స్త్రీలు కూడా బాధ్యత తీసుకోకుండా, భారం తీసుకోకుండా ఉంటారు. ఆ ఇంటిని అలా గాలి వదిలేస్తారు. వాళ్ళు కూడా కొంతమంది గాలి వదిలేస్తారు. ఆ ఇల్లు ఎలా ఉంటుందంటే ఒక చిన్న సైజు డస్ట్బిన్ లా ఉంటుంది. పెద్ద సైజు డస్ట్బిన్, చిన్న సైజు పెద్ద సైజు డస్ట్బిన్ లాగా, అంటే చెత్తలాగా ఉంటుంది. ఒక శుద్ధి ఉండదు, శుభ్రం ఉండదు. అది నీ బాధ్యత. ఇంటి ఇల్లాలుగా నీ యొక్క గృహాన్ని పరిశుభ్రపరచుకోవాల్సింది నీ భారం కదా, నీ బాధ్యత. ఆయనకి చీపురిచ్చి ఊడడం మనలేవు కదా, ఆయనకి బూచికర్ర ఇచ్చి దులపమనలేవు కదా, అది నీ బాధ్యత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి వెళ్ళాము మొన్న, చాలా చిన్న ఇల్లు, గుర్తురాదు నాకు. అప్పుడు వెంటనే కూడా అనేసాను, ఒకటే ఒక గది, అది కూడా తడికలు, చుట్టూరు తడికలు ఉన్నాయి, కిక్కిస్ కర్రలతో ఉంది. ఒక బరకం కట్టుకున్నారు చుట్టూత, పైన చిన్న రేకు, కింద మట్టి నేల. కానీ మంచిగా అందులోనే కిచెను, అందులోనే బెడ్, అందులోనే ఆ కిక్కిస్ కర్రలకి మంచిగా ఏంటిది చెక్కలు పెట్టుకొని అర్రలు సెట్ చేసుకుంది. అర్రలు, బట్టలు ఒక దాంట్లో చిన్న ఐటమ్స్, భలే నీట్గా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది ఉన్నది చిన్న ఇల్లా పెద్ద ఇల్లా అని కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది అనుకుంటారు నాకు కూడా పెద్ద ఇల్లు ఉంటే బాగా కాదు, ఉన్న ఇంటిని ఫస్ట్ నువ్వు పెట్టుకుంటే దేవుడు పెద్ద ఇల్లు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. అది బాధ్యత. పిల్లలకి, భర్తకి మంచిగా రుచికరంగా ఆహార పదార్థాలని ఉన్నంతలో మరి వండి పెట్టడం, వడ్డించడం అనేది నీ బాధ్యత. ఇలాగా భారాలు తీసుకోరు, బాధ్యత ఒకరి మీద ఒకరికి నెట్టేసుకుంటా ఉంటారు, భారాలు, బాధ్యతలు. అలాంటి ఒక స్వభావం ఉందేమో ఒకసారి పరిశీలించుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా సరే ఎవరి భారం వాళ్ళు తీసుకోరు, ఎవరి బాధ్యత వాళ్ళు తీసుకోవాలి. కొంతమంది భారం మోయలేనటువంటి స్వభావము, బాధ్యతలు తీసుకొని బాధ్యతలు మోయలేనటువంటి స్వభావం, వ్రేలు కలిగి ఉంటారు. అలాంటి వారు ఎవరైనా ఉన్నారేమో ఒక్కసారి నీ బాధ్యత నెరుగు. నీ బాధ్యత ప్రకారంగా నీ నువ్వే మోయి. నీ ఇంటిని నడిపించాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంది. దేవతలు చెప్పండి హల్లెలూయా. ఇంకో మాట చూద్దాం, చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయము, యోహాను సువార్త 20వ అధ్యాయం 24 వచనాలు చదువు తల్లి. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదమ అనబడిన తోమా వారితో లేకపోయేను గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూడమని అతని చెప్పగా, అతడు నేను ఆయన చేతులలో మేకుల గురుతును చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనని వారితో చెప్పెను. ఆమేన్, హల్లెలూయా. నా వ్రేలు ఆ మేకుల గురుతులలో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మను అని శబ్దం చేస్తున్నాడు ఇక్కడ ఒక ఆయన. ఎవరైనా? దిదుమ అనబడిన తోమ. యేసు ప్రభు వారి యొక్క 12 మంది శిష్యుల్లో ఒకడు తోమ. యేసుక్రీస్తు ప్రభువారు చంపబడ్డారు, పాతిపెట్టబడ్డారు. 3వ దినాన్న ఆయన చెప్పినట్లుగానే లేచారు. పునరుద్ధానుడై తిరిగి లేచి తనకి కావలసినటువంటి వారందరికీ ఆయన కనపడుకుంటూ వస్తూ ఉన్న తరుణంలో ఆయనకి చాలా ఇష్టమైనటువంటి ఆయన 12 మంది శిష్యులను కూడా కలవడానికి ఒక రోజు
ఒక ఇంటిలోనికి వచ్చారు ఆయన. అయితే ఆ ఇంటిలో 10 మంది శిష్యులు ఉన్నారు, కానీ 11వ వాడు లేడు. ఆల్రెడీ 12వ వాడు చనిపోయాడు అప్పటికే. ఎవరైనా యూదా ఇస్కరియోతు. ప్రభువుని బిట్రే చేయడం, ప్రభు వారిని మరి మోసగించడం వలన, ఆయనను అమ్మివేయడం వలన తను తాను మరి ఉరి తీసుకొని ఉరి పెట్టుకొని చనిపోయాడు ఇస్కరియోతు యూదా. ఆయన చాప్టర్ అక్కడితో క్లోజ్ అయిపోయింది. తర్వాత 11 మంది మిగిలారు. ఆ 11 మందిలో 10 మంది ఒక గదిలో ఉన్నప్పుడు అందులో తోమా మిస్సింగ్. మిగతా 10 మంది ఉన్నారు. యేసు ప్రభు వారు వచ్చారు, వారికి కనపడ్డారు, చక్కగా వారితో మాట్లాడారు, వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత దిదుమా అనబడినటువంటి తోమా వచ్చినప్పుడు మిగతా శిష్యులందరూ కూడా చాలా సంతోషంగా ఆనందంగా మరి ఈ విషయాన్ని యాబ్సెంట్ అయినటువంటి తోమాతో చెప్తా ఉన్నారు. తోమా, నువ్వు లేనప్పుడు యేసు ప్రభు వారు వచ్చారు, మేము ఆయన్ని చూసాము, ఆయనతో మాట్లాడాము, చాలా సంతోషంగా ఉంది. ఆయన మనతో మర్మముగా చెప్పినటువంటి ఆ విషయాన్ని, మరి మనకి మర్మముగా బోధించినటువంటి ఆ విషయాన్ని ఆయన చేసి చూపించారు. ఆయన లేచారు, నిజంగానే ఆయన మేము చూసామని మరి బల్లగుద్దు చెప్తా ఉంటే దిదుమా అనబడి తోమా, అయ్యో వచ్చారా ఆయన, నేను లేనే, మరి ఇంకోసారి వస్తే బాగుండే, నాకు కూడా చూడాలని ఉందే అని అనడం మానేసి 3.5 సంవత్సరాల పాటు ఆయనతో ప్రయాణం చేసి ఆయన చేసినటువంటి అద్భుతాలను, ఆయన చేసినటువంటి సకలమైనటువంటి ఆ కార్యములను చూసి కూడా, ఆయన బోధలను విని కూడా తోమా నమ్మలేదు. సరికదా, నేను నమ్మను, మీరెన్ని చెప్పినా నమ్మను. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు? మీరెన్ని చెప్పినా నేను నమ్మను. ఎప్పుడు నమ్ముతానో తెలుసా? నా వేలు పెట్టి ఆ మేకులు గురుతులను నా వ్రేలును దూర్చి చూసి, ఆయన పక్కలో కూడా నా చేయి పెట్టి ఆ గాయాన్ని కూడా నేను తమి చూస్తే అప్పుడు నమ్ముతాను. దేవునికి స్తోత్రం. 3వ వ్రేలు ఏంటో తెలుసా? సందేహించే వ్రేలు. చెప్పండి, ఏంటది? సందేహించే వ్రేలు. దేవునికి స్తోత్రం. చాలా మందికి ఇలాంటి సందేహించే వ్రేలు లేక సందేహించే స్వభావం ఉంటుంది. తోమా ఏమన్నా వారం 10 రోజుల క్రితం వచ్చాడా యేసు ప్రభు వారి దగ్గరికి? కాదు. ఎప్పటి నుంచి ఉంటున్నాడు? ఆయన పరిచర్య ప్రారంభించినటువంటి నాటి నుండి కూడా 3.5 సంవత్సరాల నుంచి ఆయనతో పాటు తిరుగుతున్నటువంటి తోమా ఏం చేశాడండి? సందేహించాడు. పోనీ అప్పుడప్పుడు కొత్తగా వచ్చినటువంటి వారు, ప్రభు గురించి అంతగా పరిచయం లేనటువంటి వారు, బైబిల్ తెలియనటువంటి వారు సందేహించారు అని అనుకుంటే ఒక లెక్క, పక్కన పెడదాం దాన్ని. దేవుడు చూసుకుంటాడు, దేవుడు పరిగణలోనికి తీసుకుంటాడు. వాళ్ళకి విశ్వాసం పెరిగే కొద్దీ దేవుడు వాళ్ళని మరి పరిగణలోకి తీసుకుంటాడు. కానీ కొంతమంది, మాకు ఇంత సర్వీస్ ఉంది, అంత సర్వీస్ ఉంది, మేము ఎప్పుడో ఇప్పటి కాలం క్రైస్తవులం కాదు, ఎప్పటి క్రైస్తవులమో మేము, ఎప్పుడో మా చిన్నప్పుడే. కొంతమంది అంటూ ఉంటారు ముసలాంలో, కొంతమంది ముసలాంలు అంటారు అన్నమాట, ఎప్పుడోనండి, ఇప్పుడు ఎక్కడండి, ఎప్పుడో. దేవునికి స్తోత్రం. కానీ వాళ్ళలో సందేహం మాత్రం అలాగే ఉంటుంది, సందేహించే స్వభావం అలాగే ఉంటుంది. పరిపూర్ణమైనటువంటి నమ్మకం, పరిపూర్ణమైనటువంటి విశ్వాసం వారిలో ఉండనే ఉండదు. కొన్నిసార్లు ఇలాంటి మాటలు వింటూ ఉంటాం మనం, దేవుడు నాకు ఇది చేస్తేనే నేను నమ్ముతాను అంటారు. ఏంటిది అంటే, కొత్తగా వచ్చినటువంటి వారి మాట అన్నారంటే పోనీలే, వారికి తెలీదు ఈ కార్యం జరిగితే దేవుడు ఆయనే నమ్ముతాను అన్నారంటే పోనీలే, పని పెడతాం. కానీ వీళ్ళు సీనియర్ విశ్వాసులు అయినా సరే, సీనియర్ విశ్వాసులైనా సరే ఏమంటారు? దేవుడు నాకు ఇది చేస్తేనే నేను నమ్ముతాను అంటారు. మరి ఇది సందేహించే స్వభావం కాదా? నీ సందేహపడేటువంటి స్వభావముతో నువ్వు దేవుని అవమానపరచడం లేదా? పుట్టు క్రైస్తవుడవు, నీ తాత ముత్తాతల దగ్గర నుంచి కూడా క్రీస్తులోనే నడుచుకుంటున్నావు. నువ్వు బైబిల్ చదివినటువంటి అనుభవం నీకుంది,
ప్రతిరోజు ప్రార్థించేటువంటి అనుభవం నీకుంది. అయినా సరే నీలో సందేహం అలాగే మిగిలి ఉంది. బైబిల్ చెప్తా ఉంది చూడండి ఒకసారి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలను. సందేహించువాడు గాలి చేత రేపబడి. సందేహించువాడు ఎలాంటి వాడు? ఇక్కడ రాయబడ్డది సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎగిరిపడుతున్నటువంటి సముద్రపు అలలను పోలి ఉండును సందేహించేవాడు. అలా ఏం చేస్తుంది? ఆ వేవ్ సముద్రంలో నుంచి ఎగిరిపడుతూ 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 వస్తుంది. వచ్చి అక్కడే ఉంటుందా? ఎంత ఫోర్స్గా వస్తుందో లోనికి వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం. అది ఎంత ఫోర్స్గా వస్తుందంటే, నేను ఆ ఒడ్డుకి చేరిపోవాలి, ఆ ఒడ్డున నా కాపురం పెట్టేయాలి, ఆ ఒడ్డులో నేను ఉండాలి అన్నంత ఫోర్స్గా సముద్రంలో నుంచి వచ్చేస్తుంది ఎగిరిపడుతూ ఎగిరిపడుతూ. కానీ ఎలా వచ్చిందో అలాగే వెళ్ళిపోతుంది. సందేహించు వారు కూడా ఇలాంటి వారే. ఉరకలేస్తూ ఉంటారు. సందేహించు వారు కూడా ఇలాంటి వారే. గొప్పలు చెప్తా ఉంటారు ఉరకలేసుకుంటూ, మేము అది మేము ఇది మేము అది చేసాం దేవుడి కోసం, మేము గుడికి ఇది ఇచ్చాం అది ఇచ్చాం, ఆహా ఓహో అని గొప్పలు చెప్పుకుంటూ ఉరకలు వేసుకుంటూ ఉంటారు. కానీ ఒక సిచ్యువేషన్, ఒక సందర్భం ఏర్పడినప్పుడు మాత్రం వారు ఆ విశ్వాసానికి, ఆ భక్తికి వారి మాటకు వారు కట్టుబడి ఉండలేరు, వెనక్కి వెళ్ళిపోతారు మళ్ళీ. ఏది నీలో విశ్వాసం? ఏది? ఈ రోజున ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ విశ్వాసం ఉండి తీరాలి. దేవునికి స్తోత్రం. సందేహపడుతూ వస్తే నీ రోగం పోదు, నీ బాధలు పోవు, నీ అప్పులు తీరవు. సందేహింపక ఏమాత్రం కూడా అపనమ్మిక లేకుండా, అవిశ్వాసము లేకుండా, ఇదిగో పరిపూర్ణంగా ప్రభుని విశ్వసించు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన మరి నీ జీవితంలో ఏది లోటుగా ఉందో, ఏది కొరతగా ఉందో, నీకేది అవసరమో అది ప్రభు నిశ్చయముగా నీకు అనుగ్రహిస్తారు. కానీ నీకు విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకుండా, హెబ్రీ 11:6లో చూస్తాం, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం కదా. సందేహిస్తూ దేవుని దృష్టిలో నువ్వు కనపడాలి. దేవుని దృష్టిలో నువ్వు మంచివాడిగా కనపడాలంటే ఎలాగా? కీప్ ఫెయిత్ ఇన్ గాడ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, నేను ముందుకెళ్తాను చూడండి. నాలుగవదిగా కీర్తనల గ్రంథము 144 అధ్యాయం 1 వచనం. కీర్తనల గ్రంథము 144 అధ్యాయము 144 చాప్టర్ వర్స్ 1. నాకు ఆశ్రయదుర్గముకు యెహోవా సన్నుతింపబడును గాక. ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. నాకు ఆశ్రయదుర్గముకు యెహోవా సన్నుతింపబడును గాక. ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ వ్రేలు ఏంటో తెలుసా? పోరాటం చేసే వ్రేలు. ఏ వ్రేలండి? చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆకలి వేయట్లేదండి అన్నవారు గట్టిగా చెప్పండి. పోరాటం చేసే వ్రేలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా అంటున్నాడు. నా వ్రేళ్లకు పోరాటము నేర్పువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవును, మన యొక్క విశ్వాస జీవితము ఒక పోరాటం కదా. దేవుని యొక్క గ్రంథం ఈ విధంగా చెప్తా ఉంది. యోబు భక్తుడు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంటే 7వ అధ్యాయం 1వ వచనంలో నరుల కాలము చదవమ్మా. 7th chapter verse 1. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? భూమి మీద నరుల కాలం అంతా ఎలాంటిదంట? యుద్ధ కాలమే. దేవునికి స్తోత్రం.
యుద్ధంలో ఏం చేయాలి? ఐస్ క్రీమ్ తినాలా? యుద్ధంలోకి వెళ్ళి ఎవడైనా ఐస్ క్రీమ్ తింటాడా? యుద్ధంలోకి వెళ్ళి నిద్రపోవాలా? యుద్ధంలోకి వెళ్ళి భోజనం చేయాలా? యుద్ధంలోకి వెళ్ళి ఏం చేయాలి? పోరాడాలి. పోరాడకపోతే ఏం జరుగుతుంది? అవతలోడు వచ్చేసేస్తాడు. నాకు ఆకలి వేస్తుంది అని ఐస్ క్రీమ్ తింటా కూర్చున్నావు అనుకో, నాకు నిద్ర వస్తుందని నిద్రపోతా కూర్చున్నావు అనుకో, అవతలోడు వచ్చి ఏం చేస్తాడు? వేసుకుని వెళ్ళిపోతాడు నీ తలకాయని. యుద్ధంలో పోరాటం చేయాలి. అందుకే యోబు భక్తుడు చాలా జ్ఞానంతో మరి భూమి మీద నరుల కాలం అంతా కూడా యుద్ధకాలము కాదా, యుద్ధమే చేయాలి, పోరాటమే పోరాటమే పోరాటమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పౌలు అంటా ఉన్నాడు మొదటి తిమోతి 4:7 నేను మంచి పోరాటం పోరాడి తిని అంటాడు. ఏం చేశారంట? అనేక మంది బైబిల్లో ఉండేటువంటి క్యారెక్టర్స్. అలాగే పౌలు గారు మంచి పోరాటం నేను పోరాడాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఎఫెసీ రాసిన పత్రిక 5:12 అంటాడు కదా, మనము పోరాడునది శరీరాలతో కాదు కానీ, చదవం ఒకసారి. ఎలయనగా మనము పోరాడునది శరీరాలతో కాదు గాని ప్రధానులతోను. ఎవరితో అంట? ప్రధానులతో, అధికారులతోను, ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతోను, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము. దేవునికి స్తోత్రం. కంటికి కనబడని అదృశ్యంగా ఉన్నటువంటి శక్తులతో మనం ఏం చేస్తున్నాం? పోరాటం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఈ విశ్వాస జీవితము, ఈ క్రైస్తవ జీవితము ఆత్మీయ పోరాటం, యుద్ధకాలం. అమ్మా, సంబంధమైన యుద్ధోపకరణాలను మనం ఏం చేయాలి? ధరించుకోవాలి. హల్లెలూయా. యుద్ధానికి వెళ్ళే ముందు ధరించుకోవాలి. ధరించుకొని విశ్వాసం అనే డాలు, వాక్యం అనే ఖడ్గము, సమాధానం అనే చెప్పులు, నీతి అనే శిరస్త్రాణము, సర్వాంగ కవచమును ధరించుకొని మనం ఏం చేయాలి? కంటికి కనబడినటువంటి అదృశ్య శక్తులతో, దురాత్మ సమూహములతో, లోకనాథులతో మనం పోరాటం చేయాలి. ఒకవేళ నువ్వు పోరాడకుండా, నీ వేళ్లను నువ్వు పోరాటంలో పెట్టకుండా, ఈ విశ్వాస జీవితంలో పోరాటం చేయకుండా అధికమైనటువంటి ఆహారం చేత మత్తుగిల్లి నిద్రపోతా ఉంటే అపవాది ఏం చేస్తాడు? నీ మీదకెక్కి స్వారీ చేస్తాడు. నీ నెత్తి మీద భరతనాట్యం చేస్తాడు. మీ ఇంటిలో కథక్కళి ఆడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజం. పోరాటం లేకపోతే, నీ చేతిలో ఖడ్గము లేకపోతే, నీ చేతిలో డాలి లేకపోతే, నీకు ఆ యొక్క సర్వాంగ కవచం లేకుండా ఉంటే, నువ్వు పోరాడేటువంటి ఆ యొక్క వీరురాలుగా లేకపోతే, నీ వ్రేళ్లలో యుద్ధ నైపుణ్యం లేకపోతే, వాడు నీతో పోరాడతాడు. వాడు ఇంకా పోరాడేదే ఉండదు. వాడు నిన్ను స్వాధీనపరుచుకుంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనము హేబేలుమైతే మనకి ఒక కయ్యను తప్పకుండా ఉంటాడు మన జీవితంలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకు హేబేలుగా ఉంటే, హేబేలులాగా విశ్వాస సహితమైనటువంటి భక్తిని కలిగి ఉంటే మన జీవితంలో ఖచ్చితంగా ఒక కయ్యను ఉంటాడు. మనం ఒక మోషే అయితే మన జీవితంలో ఎవరుంటారు? ఒక ఫరో ఉంటాడు ఖచ్చితంగా. మనం ఒక దావీదు లాంటి వారమైతే మనకి ఎవరుంటారు? గొల్యాతు ఉంటాడు. మనం ఒక దానియేలమైతే మనకు ఒక సింహపు బోను ఉంటుంది. మనం ఒక షడ్రకు, మేషకు, అబేద్నగో లాంటి వారైతే మనకొక అగ్నిగుండం ఉంటుంది. మనం ఒక హన్నా అయితే మనకి ఒక పెనిన్నా ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అన్న ఇంట్లో ఎవరున్నారు? పెనిన్నా ఉంది. నీకు పిల్లలు పుట్టలా, నాకు పుట్టారు నీకు పుట్టలా, నాకు పుట్టారు నీకు పుట్టలా. అస్తమాలో అలా ఎత్తి చూపిస్తూ ఉండేది తనలో ఉండేటువంటి లోపం. నువ్వు ఒక హన్నావైతే పెనిన్నా ఉంటుంది నీ జీవితంలో. ఒక శత్రువు తప్పకుండా ఉంటారు. అయితే మనం గమనించాల్సింది ఏంటో తెలుసా? వీరందరితో ఉన్నటువంటి ఆ దేవుడు
వారి శత్రువులందరి మీద విజయాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ దేవుణ్ణి నీవు నేను మనం అందరం కూడా స్మరిస్తున్నాం. ఆ దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నాము. వారందరి బాధల్లో నుంచి తప్పించినటువంటి దేవుడే నిన్ను కూడా తప్పిస్తాడు. వారందరికీ పోరాటం నేర్పి వారికి విజయాన్ని ఇచ్చినటువంటి దేవుడే నీకు కూడా విజయాన్ని ఇస్తాడు. వారందరి పోరాటంలో తోడుగా నిలిచి ఘనపరిచినటువంటి దేవుడే నీ పోరాటంలో కూడా తోడుగా ఉండి నిన్ను ఘనపరుస్తాడు. వారందరి పోరాటంలో తోడుగా ఉండి వారిని ఆశీర్వదించిన దేవుడే నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. ఆ దేవుడే కదా. దేవుడేమైనా మారిపోయాడా? అన్నా ఉన్నప్పుడు దేవుడే మన దేవుడు, మార్పు లేని దేవుడు కదా. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగానే ఉన్నాడు. ఆయన ఆలోచనలో మార్పు లేదు, ఆయన తలంపుల్లో మార్పు లేదు, ఆయన ఉద్దేశాల్లో మార్పు లేదు, ఆయన ప్రేమలో మార్పు లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మనసు మార్చుకోవడానికి నీలాగా నాలాగా ఏమన్నా మనిషా, నరుడా, నరపుత్రుడా కాదు కదా. ఆయన ప్రేమ మారలేదు. హల్లెలూయా. ఆయన శక్తి మారలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి పోరాటం 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 చేయండి. నేటి దినాల్లో ఈ చేతి వేళ్లతో పోరాటం చేయాలి. పోరాటం చేయడం మానేసి చక్కగా దేవునికి ఈ చేతి వేళ్లతో బైబిల్ తిప్పుతాం. పోరాటం, బైబిల్ పేజీలు తిప్పాలి. దేవునికి స్తోత్రం. ఏదో ఒకసారి తిప్పండి మీ వేళ్ళతో. ఎంత నైపుణ్యంగా తిప్పాలంటే అంత స్పీడ్గా తిప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ చేతి వేళ్ళన్నిటితో కలిపి ఒకసారి దేవునికి ఆర్భాటం చేయండి. హల్లెలూయా. చేతులు రెండు జోడించి చేయికు పైకెత్తి వేళ్లతో ప్రభుని ఇలాగ నమస్కారం చేయండి. హల్లెలూయా. ఈ మానేశారు. ఎన్ని యుద్ధ విలువలు, యుద్ధ విద్యలు, యుద్ధ నైపుణ్యత, బైబిల్ పేజీలు తిప్పడం, చక్కగా చప్పట్లు కొట్టడం, చేతులు పైకెత్తి లేక నమస్కారం చేసి ఆయన్ని మరి అన్ని పోరాటంలో ఉండేటువంటి మెలకువలు. కానీ ఈ చేతిలోనికి ఏమొచ్చేసింది? ఈ వేళ్లతో టీవీ రిమోట్ వస్తుంది. టిక్ 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 టిక్. హల్లెలూయా. ఇంకేమొచ్చింది? ఇదే. ఏం చేయాలి? ఏం చేయాలి దీంతో? ఈ వేలు ఎవరికైనా పరీక్ష చేపిస్తే అరిగిపోతుందేమో కొంతమందికి. అంతగా అస్తమాలు ఇలా తిప్పుతూనే ఉంటారు వేళ్ళు. ఈ వేళ్లతో యుద్ధం నేర్చుకుని పోరాటం చేసినటువంటి ఈ వేళ్ళతో ఏం చేస్తున్నామో దేవునికి విరోధమైన పనులు. సరే, ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు నేర్పుతా ఉన్నాడు మనకి. మనము పోరాడే వారంగా ఉండాలి. అలసిపోవద్దు, సొలసిపోవద్దు, విసిగిపోవద్దు, నిరాశపడద్దు. పోరాడు. వారందరికీ విజయాన్ని ఇచ్చిన దేవుడే నీకు కూడా తప్పకుండా విజయాన్ని ఇస్తాడు. ఆమేన్. ఇక చివరి ఒక మాట చదివి నేను చివరిది కూడా చెప్పి ముగిస్తాను. చూడండి, లోకాసు వార్త 11వ అధ్యాయం 20వ వచనం. లోకాసు వార్త 11వ అధ్యాయం 20వ వచనం. అయితే నేను దేవుని వ్రేలుతో దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. అయితే నేను దేవుని వ్రేలుతో దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యం మీ యొద్దకు వచ్చి ఉన్నది అని యేసు ప్రభు వారి మాట చెప్తున్నారు. అయితే ఇదే వ్రేలంటే సర్వాధికారము కలిగిన వ్రేలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది దేవుని వ్రేలు. సర్వాధికారం కలిగినటువంటి ఆ దేవుని వ్రేలు మనలో ఉండాలి. హల్లెలూయా. ఆయన సర్వం మీద అధికారం కలిగినటువంటి వాడు. ఆయన నేను ఒక వేలుతో దయ్యములను వెళ్ళగొట్టి ఉన్నాడు ఎడల అనేటువంటి ఒక సాక్ష్యాన్ని ఇస్తా ఉన్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయంలో, మార్కు సువార్త 7వ అధ్యాయము 31 చదవం ఒకసారి. 31 నుంచి. ఆయన మరలా తూరు ప్రాంతంలో విడిచి సీదోను ద్వారా దెకబల ప్రాంతముల మీదుగా గలిలయ సముద్రమునకు వచ్చెను. అప్పుడు వారు చెవుడు గల నత్తివాని
ఒకని ఆయన యుద్ధకు తోడుకొని వచ్చి వాని మీద చెయ్యించుమని ఆయనను వేడుకొనిరి. సమూహములో నుండి ఆయన వానిని ఏకాంతమునకు తోడుకొని పోయి వాని చెవులలో తన వ్రేలు పెట్టి ఉమ్మి వేసి వాని నాలుక ముట్టి ఆకాశము వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫ్ఫతా అని వానితో చెప్పెను. ఆ మాటకు తెరవబడమని అర్థము. అంతటా వాని చెవులు తెరవబడెను, వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాటలాడుచుండెను. ఒక ఆయన్ని యేసుప్రభు వారి దగ్గరికి తీసుకొచ్చారు. వాడికి చెవుడు ఉంది, నత్తి కూడా ఉంది, రెండు ఉన్నాయి. చెవుడు ఉంది, నత్తి ఉంది. ఆయన దగ్గరికి తీసుకొచ్చినప్పుడు మరి ఆయన చెయ్యి ఉంచాలని అందరూ కూడా వేడుకున్నప్పుడు ఆయన సమూహంలో నుండి ఆయన వానిని ఏకాంతంగా తీసుకొని వెళ్ళి ఆయన వాని చెవులలో తన వ్రేలు పెట్టి ఉమ్మి వేసి వాని నాలుకను ముట్టినప్పుడు ఆకాశం వైపు కన్నులెత్తి ఒక మాట పలికారు. ఏమన్నారంటే ఎఫ్ఫతా అని. వేలు పెట్టి ఎఫ్ఫతా అనే మాటకు అర్థం ఏంటంటే తెరువబడమని అర్థం. ఎప్పుడైతే ఆయన వ్రేలు పెట్టి తెరువబడు అన్నారో వాని చెవులు తెరవబడ్డాయి, చక్కగా వినగలుగుతున్నాడు. వాడి నోరు తెరవబడింది, చక్కగా స్పష్టంగా మాట్లాడగలిగాడు. దేవునికి స్తోత్రం. సర్వాధికారము కలిగినటువంటి వ్రేలు ఇది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ సర్వాధికారము కలిగినటువంటి ఆ దేవుని యొక్క అజమాయిషి, ఆయన యొక్క పెత్తనం, ఆయన వ్రేలు మన మీద కూడా, మన ఇళ్ళ మీద కూడా ఉండనివ్వాలి మనం. హల్లెలూయా. నీ మీద నీకు అజమాయిషి వద్దు, నీ మీద నీకు అధికారం వద్దు. దేవునికి స్తోత్రం. నా బలం నాకుంది, నా బలగం నాకుంది, నా చదువు నాకుంది, నా జ్ఞానం నాకుంది, నాకున్నాయి అని అనుకొని దేవుని యొక్క సర్వాధికారం కలిగినటువంటి ఆయన వ్రేలును నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు. హల్లెలూయా. ఆయన నీ దగ్గర ఉండాలి, మన బ్రతుకులో ఆయన ఉండాలి. హల్లెలూయా. మనకి ఎన్నున్నా సరే ఆయన లేకపోతే, ఆయన యొక్క అజమాయిషి, ఆయన యొక్క అధికారం మన మీద లేకపోతే ఎన్నున్నా సున్నాయే, శూన్యమే. హల్లెలూయా. అంతే కదండి, ఎన్నున్నా సున్నాయే, శూన్యమే. ఎంత వ్యర్థం ఎన్నున్నా సరే. ఆయన లేని డబ్బు ఎందుకు, ఆయన లేని ఆరోగ్యం ఎందుకు, ఆయన లేని సంపద ఎందుకు, ఆయన లేని కుటుంబం ఎందుకు, ఆయన లేని విల్లాలు ఎందుకు, ఆయన లేని జీవితం ఎందుకు. దేవునికి స్తోత్రం. ఆయన యొక్క వ్రేలు, సర్వాధికారం కలిగినటువంటి ఆయన వ్రేలు, ఆయన అజమాయిషి, ఆయన అధికారం మన మీద ఉండేలాగా మనం ఎప్పుడు కూడా చూసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎఫ్ఫతా అంటారు ఆయన వచ్చి. దేవుని రాజ్యాన్ని సిద్ధపరచడానికి కావలసిన ప్రతి ఒక్క కృప ఆయన మనకి, మన గృహాలకి ఇస్తారు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఈరోజు 5 వ్రేలు గురించి మాట్లాడాను. ఒకటి, మనలో తిరస్కరించే వ్రేలు ఉందేమో, నరికేసుకుందాం. దేవునికి స్తోత్రం. అంటే ఏళ్ళు నరుక్కోమని కాదు, ఇది పట్టుకెళ్ళి ఏళ్ళు నరుక్కుని ఏళ్ళు నరుక్కోద్దు. ఆ స్వభావాన్ని నరికేసేయండి. ఏంటది? తిరస్కరించే స్వభావం నరికేసేయండి. గొల్యాతులాగా కొంతమంది మనుషులనే కాదు, దేవుని సృష్టికర్తను కూడా తిరస్కరిస్తారు కదండి. దావీదును, అలాగే సౌలు యొక్క ఇశ్రాయేలు ప్రజల్ని, అలాగే ఇశ్రాయేలు ప్రజల యొక్క దేవుని కూడా తిరస్కరించాడు. అలాంటి మరి సాహసం చేయొద్దు. దేవుణ్ణి కూడా తిరస్కరించే అంత బుద్ధిహీనమైనటువంటి పని చేయొద్దు. తిరస్కారపు స్వభావాన్ని నరికేయండి. తర్వాత భారము, బాధ్యత మోయలేనటువంటి వ్రేలు ఉంటే ఆ స్వభావాన్ని కూడా నరికేసుకొని ఈ రోజు నుంచి నీ భారం నువ్వు మోసుకో, నీ బాధ్యత నువ్వు తీసుకో. నీ ఇల్లు, నీ బిడ్డలు, నీ వాళ్ళు, ఆ భారం, ఆ బాధ్యత నువ్వే మోయాలి. తర్వాత సందేహించే వ్రేలు ఉందేమో, సందేహించే స్వభావం ఉందేమో, నరికేసుకో. పరిపూర్ణంగా ఆయన ఉన్నాడని, ఆయన మరి సమస్తమును దయచేయువాడని మనం ఏం చేయాలి? నమ్మాలి పరిపూర్ణంగా. అలాంటి ఒక మంచి నమ్మకాన్ని, విశ్వాసాన్ని నువ్వు పెట్టుకో. అలాగే నీ వ్రేళ్ళు మరి టీవీ రిమోట్కి, మొబైల్కి, రకరకాలైనటువంటి వాటికి అప్పగించకుండా, క్యారమ్ బోర్డుకి, చెస్కి, అలాగా లోక సంబంధమైనటువంటి వాటికి నీ వేళ్ళు అప్పగించకుండా నీ వేళ్లకు పోరాటం నేర్పాలి. మనము పోరాటం నేర్చుకొని మరి అపవాదిని ఎదిరించగలిగిన శక్తివంతులుగా మారాలి. 5వదిగా మరి సర్వాధికారం కలిగినటువంటి ఆ దేవుని యొక్క చెయ్యి, ఆ దేవుని యొక్క వ్రేలు మన
గ్రహాల మీదను మన బ్రతుకుల మీద ఉండేలాగా మనం చూసుకోవాలి. ఆ రీతిగా మరి ఈ వాక్యాన్ని బట్టి మనం అందరం కూడా బలపరచబడ్డాము. ఈ వాక్యం మనందరి హృదయాలలో ఫలించి ఆశీర్వాదం కలుగు చేయనుగాక. పరిశుద్ధుడు అయిన మా దేవా స్తోత్రాలు. ఈ మధ్యాహ్న సమయమందు మీరు ఇచ్చినటువంటి మాటల్ని నాయన మా అందరి హృదయాల్లో స్థిరం చేయండి. ప్రతి మాట కూడా మేము జ్ఞాపకం పెట్టుకొని ఆచరణలో పెట్టడానికి కూడా సహాయం చేయమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. దయచేసి గమనించండి.